ఆ మందిరం యొక్క విలువను ఆయన తెలియజేస్తున్నప్పుడు అక్కడ మందిరములో ఏముండాలి, లేక మందిరము ఎలా ఉండాలి, మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటి, మందిరం యొక్క స్థితిగతులు ఏంటి, ఎలా ఉంటే ఆ మందిరము మందిరముగా ఉంటది అని ఆయన ఆ స్థలములో ప్రత్యేకమైన విషయాలు బయలుపరుస్తూ ఉన్నారు. మందిరం అనగానే మాకు తెలిసిందే కదా అని అనుకోవచ్చు, లేకుంటే మందిరం అనగానే నాకు తెలియందా అని అనుకోవచ్చు. మందిరం అనగానే అయా ఇది మనం ఎప్పుడు వినేదే కదా అని అనుకోవచ్చు. కానీ ఆ మందిర విషయంలో దేవుని ఆశ ఎలా ఉంది, దేవుడు చెప్పిన మాటలేంటి, మనము ఎలా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, లేకుంటే మన పని మన ప్రయత్నాలు ఎలా ఉన్నాయి అనేటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ చదవబడిన లేఖన భాగంలో 3 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయనను స్తుతించేవారు అక్కడ ఉన్నారు, లేక ఆయనను ప్రార్థించేవారు అక్కడ ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? అమ్మా తిందా లేదా? ఎవరున్నారు అక్కడ? మందిరములో ఎవరున్నారయ్యారంటే ప్రార్థించేవారు, స్తుతించేవారు ఉన్నారు. అయితే అక్కడ రెండో ఒక గుంపు ఎవరయ్యారంటే దేవాలయమును పాడు చేసేవారు ఉన్నారు. ఎవరున్నారు? దేవాలయమును పాడు చేసేవారు ఉన్నారు. మూడో ఒక గుంపు ఎవరంటే దేవుని పనిని ఆటంకపరిచేవారు ఉన్నారు. దేవుని పనిని ఆటంకపరిచేవారు. ఇప్పుడు చదివిన 9వ వచనం నుండి 17వ వచనాన్ని బాగా క్షుణ్ణంగా చదివితే ఈ 3 పాయింట్లు మనకు అర్థం అవుతాయి. ఈ 3 పాయింట్లలో యేసుక్రీస్తు వారు దేవాలయంలోనికి వెళ్ళి ఆయన అనుకున్నది, ఆయన చేసిన పని ఏంటి. ఈరోజు దేవాలయానికి వస్తున్న మనము, మందిరానికి వస్తున్న మనము ఏం చేస్తున్నాము, మనం ఎలా ఉన్నాము. ఏదో ఆదివారం కదా, మైకి పెట్టారు కదా, ప్రార్థన పెట్టారు కదా అని కాదు. కానీ మనం ఎందుకు వస్తున్నాం మందిరానికి, మనం రావడానికి గల ప్రత్యేకత ఏంటి, మనం ఆ మందిరములో చేయవలసిన పని ఏంటి, బాధ్యత ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే మనం చేస్తున్న ప్రతి కార్యాల్లో కూడా దేవుడు సఫలత దయచేయును. కాబట్టి ఆ సఫలత మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి అంటే దేవునిని ఏమై ఉండాలో కోరుకుంటున్నాడో అదే మనం ఉండాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. కాబట్టి మందిరం అంటే ఏమనుకుంటున్నాం? మందిరం అంటే ప్రార్థనా మందిరం. మందిరములో దేవుణ్ణి స్తుతించేవారున్నారు, మందిరములో దేవునికి స్తోత్రాలు చెప్పేవారున్నారు, మందిరములో దేవునిని ప్రార్థించి వారి మనవులను దేవునికి తెలియజేసేవారున్నారు. మరి ఇప్పుడు మందిరానికి ఎందుకు రావాలి? ఎందుకు వస్తున్నాం మందిరానికి? మన అవసరతలు దేవునికి తెలియజేయడానికి, మన అవసరతలు, మన ఇబ్బందులు, మన పరిస్థితులు దేవునికి తెలియజేసి దేవునితో మాట్లాడడానికి వస్తా ఉన్నామా, లేకుంటే కాలం వెళ్ళబుచ్చడానికో, ఆచారంగానో, అలవాటుగానో, నామకార్థంగానో, లేకుంటే తీర్థయాత్ర భక్తులుగానో మనం వచ్చి వెళ్తా ఉన్నామా? ఎలా వస్తున్నాం? ఎందుకు వస్తున్నాం మందిరానికి రావడానికి కారణం ఏంటి? నా కుటుంబం నెమ్మది లేదయ్యా, నా కుటుంబం నెమ్మది కావాలయ్యా, నా బిడ్డలు సరిలేరయ్యా, నా బిడ్డలు సరి చేయబడాలయ్యా, నా కుటుంబంలో ప్రయత్నాలు జరుగుతున్నాయా, కొన్ని క్షేమకరమైన అయా వ్యవసాయం గురించో, ఉద్యోగాల గురించో, ప్రయాణాల గురించో, వివాహాల గురించో, లేకుంటే గృహ నిర్మాణాల గురించో, లేకుంటే అనేకమైనటువంటి అప్పులలో నేను ఉన్నానయ్యా, ఏ అనారోగ్యంతో ఉన్నానయ్యా, కుటుంబంలో ఐక్యత లేదయ్యా, ప్రేమ లేదయ్యా, అర్థం చేసుకునే వాళ్ళు లేరయ్యా అని, లేక రక్షణ విషయంలో నీ రక్షణ నాకు ఇచ్చావయ్యా, పాపములో జీవిస్తున్న నన్ను వెనక రక్షించావయ్యా అని ఇలాగా దేవుని విషయాల్లో మనము పరిశీలన చేసుకుంటూ మనము ప్రభు దగ్గర మనం ఎలా ఉండాలంటే ప్రార్థించేవారుగా, మన పాపములు ఒప్పుకునేవారుగా, అయ్యా నీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించానయ్యా, అవిధేయుడిగా జీవించానయ్యా, అక్రమంలో జీవించానయ్యా, దుర్మార్గతలో జీవించానయ్యా, నీ నామాన్ని అవమానపరుస్తున్నానయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభు అని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థన చేసేవారుగా మందిరానికి రావాలి. వస్తున్నాం అలాగా.
ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా? నా మందిరము సర్వజనులకు ప్రార్థనా మందిరము. ఆ మందిరములో ఏముంటుందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14 చూస్తే సొలొమోను కట్టబడిన మందిరాన్ని గురించి అక్కడ రాస్తూ అక్కడ ఒక మాటను వ్యక్తపరుస్తూ ఉంటాడు. సమూయేలు 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి దేశమును స్వస్థపరచుదును. అవునండి, ఏం చేస్తానంటాడు? ఎప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తాడు? ఎప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తాడు? తమ్మును తాము తగ్గించుకోవాలి. అధికారులు ఉన్నామేమో, డబ్బు ఉందనేమో, పేరుందేమో, ఆ పదవి ఉందేమో, బాధ్యతలు విలువలు ఉన్నాయేమో, సొసైటీలో వాల్యూస్ ఉన్నాయేమో, అవి గుమ్మ అవతలే పెట్టి మందిరంలో ఒక రిక్తుడిగా, ఒక సామాన్యుడిగా, ఒక దీనుడిగా, ఒక విధేయుడిగా, ఒక సాత్వికుడిగా ఆయన మందిరంలోకి వచ్చి ఎలా ఉండాలి అంటే ప్రభువా నీ చిత్తమయ్యా అని చెప్పగలిగేటువంటి స్థితిలో మనం మందిరానికి రావాలి. మందిరంలో కూడా నీ అధికారం, మందిరంలో కూడా నీ పెత్తనం, మందిరంలో కూడా నీ బలం, మందిరంలో కూడా నీ యొక్క అహంకారం ఉంటే మన ప్రార్థన ఆలకించడు. నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు, నీకు పేరుంటే ఉండొచ్చు, నీకు ఘనత ఉంటే ఉండొచ్చు, నీకు వాల్యూస్ ఉంటే ఉండొచ్చు, నీ వెనక 10 మంది 100 మంది లేకుంటే అనేకులు నీ ఎంత వచ్చి నిలబడి సహాయం చేసేవారు ఉంటే ఉండొచ్చు. కానీ మందిరములో దేవుని దగ్గర సహాయం పొందుకోవాలంటే నీవు ఎలా ఉండాలట? తగ్గించుకో. ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు తగ్గిస్తావో, ఎప్పుడైతే దేవుని దగ్గర విధేయుడిగా ఉంటావో, దేవుని దగ్గర లోబడి ఉంటావో, దేవునిని వెతికేవారుగా ఉంటావో, అప్పుడు దేవుడు మన స్థితిని మార్చడానికి ఇష్టపడతాడు. మన స్థితిని మార్చడానికి ఇష్టపడతాడు. మన స్థితి మార్చుకునే వారు ఉన్నావా, లేకుంటే నేనే కనబడాలనే వాళ్ళ ఉన్నావా? అంటే ఎలా ఉంటున్నావు? మందిరానికి వచ్చే మనం ఎలా ఉండాలి? మందిరానికి వచ్చే మనం బహుశా మీకు చెప్పే ఉంటా, సాంబారు బిర్యానీయో వండుతూ ఉంటాం కదా. సాంబార్లో మంచి సాంబార్ పొడి, మంచి ములక్కాయలు, మంచి సొరకాయలు, క్యారెట్, తర్వాత దొండకాయలు అన్నీ వేస్తారా? అన్నీ వేసి మొత్తం కూడా పప్పు కూడా బాగా మెదిపేసి పప్పు చేస్తారు. ఇచ్చేసి భోజనాలు ఇచ్చేటప్పుడు ఆ భోజనంలో సాంబార్ పోస్తారు. ఉప్పు, కారం వేస్తాము, నూనె వేస్తాము, తాలింపులు వేస్తారు, అన్నీ వేస్తారుగా. వేస్తారా? కానీ టేస్ట్ ఎక్కడి నుండి వస్తుంది? ములక్కాయలు కనపడ్డాయి, సాంబార్ కనపడ్డాయి, టమాటాలు కనపడ్డాయి, ఉల్లిపాయలు కనపడ్డాయి, అన్నీ కనపడ్డాయి. ఉప్పు ఏడ ఉంది? కరిగిపోయింది. మన మందిరంలో కూడా మనం కూడా కరగాలి. ఎందుకో తెలుసా? నీ అధికారం ఉంటే నీ బయట చూపించుకో. మందిరంలో నీ అధికారం కాదు కావాల్సింది. మందిరంలో నీ డబ్బు కాదు, నీ పదవి కాదు, నీ బాధ్యత కాదు, నీ ఇష్టం కాదు కావాల్సింది. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము జరగగలిగితే అప్పుడు మనం మరుగు చేయబడాలి. ఏమవ్వాలి? మనం మరుగు చేయబడాలి. మన వల్ల దేవుని నామము హెచ్చించబడేలాగా ఉండాలి. మన వల్ల దేవుని నామము గణపరచబడేదిగా ఉండాలి. మరి రోజు అలాంటి స్థితి ఉందా మనకి? అలాంటి స్థితి ఉందా మనకి? దేవుని నామము గణపరచబడేదిగా ఉంటా ఉందా, లేకుంటే నేనే అనేటువంటి స్థితి కనపడుతుందా? నేనుంటేనే అనేటువంటి స్థితి. నేను అనేటువంటి స్థితి వస్తే మన కింద సమస్య ప్రారంభం అవుతుంది. నేను అనేటువంటి స్థితి వస్తే, దేవునికి నచ్చని స్థితి మనం చేస్తే మనల్ని కూడా దేవుడు మార్చివేసేటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తాడు. అందుకనే అక్కడ రాయబడిన మాటలో ఆయన అంటాడు కదా, ఇది సర్వజనులకు ప్రార్థనా మందిరం. మరి మందిరానికి వచ్చేది ఎందుకంటే ప్రార్థన చేయడానికి రావాలి మందిరానికి. నీ అవసరం కోసం, మేలు కోరి, కృతజ్ఞత కోసం. అయ్యా నా జీవితంలో మేలు చేసావయ్యా, నా అవసరతలు ఆదుకున్నావయ్యా, నా ప్రమాదాలు తప్పించావయ్యా,
కీడు నుండి విడిపించవయ్యా, నీకు కృతజ్ఞుడిగా ఉండాలయ్యా, నిన్ను స్తుతించేవాడిగా నేను ఉండాలయ్యా అని ప్రభువుని ఆరాధించేవారుగా, మహిమపరిచేవారుగా ఆయన మందిరానికి రావాలి. అలాగా మందిరానికి వస్తున్నామా? మందిరానికి రావాలంటే సాకులు, మందిరానికి రావాలంటే కారణాలు, మందిరానికి రావాలంటే వంకలు చెబుతున్నాం కానీ మందిరానికి రావాల్సింది నీ పరిస్థితి మార్చుకోవడానికి. మందిరానికి అందరూ బాగుండే కాదండి, అందరూ అన్ని ఉండి రాట్లా, లేకపోతే అందరూ బాగా రాట్లా. నన్ను దేవుడు బ్రతికించాడు, నాలాంటి వాడి లోకంలో ఎంతో మంది మరణిస్తున్నారు, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యము, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నాకు ఇచ్చిన కృప అని దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ మందిరానికి వస్తుంది. అర్థమైందండి? మరి రోజు మందిరానికి రావాలంటే, మందిర ప్రణాళికలో మనము జీవించాలంటే మన ఉద్దేశాలలో ప్రభువుని గణపరిచేటువంటి స్థితి కావాలి. మన స్థితి మనలో కనబడట్లేదంటే మరి ఇప్పుడు ప్రార్థన అంటే, మందిరం అంటే మనకు ఆ యోగ్యత కనబడుతుందా అండి? మందిరం అనగానే అయా కట్టబడిన మందిరము, ఆగిపోయిన మందిరము దానంక కాదండి. నీవు నలుగురుగా కూడి ఆరాధిస్తున్న స్థలమే, లేక నీవు నిలబడిన స్థలమే దేవుని మందిరముగా దేవుడు చూపిస్తా ఉన్నాడు కదా. మరి ఆనాడు కట్టబడిన మందిరంలోనికి యేసుక్రీస్తు వారు వెళ్ళినటువంటి సందర్భాన్ని చూస్తే అక్కడ అనేకమైనటువంటి స్థితిగతుల మధ్య కనబడతాం. ఈరోజు మందిరానికి వచ్చిన మన జీవితాల్లో చాలా మంది అనుకుంటారు కదా, మేము ప్రార్థన చేస్తున్నాము, మేమే భక్తి చేస్తున్నాము అనేటువంటి ఒక అహంకార ధోరణి కూడా కనబడుతుంది. అవునండి, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మేమే ప్రార్థన చేస్తాం, మేమే పాట పాడతాం, మేము పాడకపోతే అసలు ఏ ఆరాధన చేసినట్టు ఉండదో, ప్రార్థన చేసినట్టు ఉండదో, ఆరాధన లేకపోతే ఆ నడిపించే విధానమే వేరు అంటాం. బైబిల్లో ఒక సందర్భాన్ని తీసుకొస్తే, తొందరగా కూర్చుంటే ఉంటుంది. మన వాళ్ళకి ఒక వింత ఏంటంటే, ఎటు కదలికలు వచ్చినాయి అంటే డైవర్షన్ ఎక్కువ. ఇక్కడ నేను వచ్చి గీ పెట్టుకున్నా కానీ ఏమో ఇంకా మందిరానికి వచ్చేటువంటి వారు ఆలోచన ఏంటంటే, లేక మందిరానికి రాని వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, బైబిల్లో ఒక ఉపమానం కనపడుతుంది. యేసుక్రీస్తు చెప్తారు, ఒక పరిసయ్యుడు దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను పుదీనాలోను సోపులోను నేను దర్శన భాగం ఇస్తున్నాను, నేను నీ సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తా ఉన్నాను, ఇదిగో ఈ శంకర వలే అని ఎదుటి వారిని ఏలెత్తి విమర్శించేటువంటి మనస్తత్వం ఎవరికి ఉంది? పరిసయ్యుడికి. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? దేవాలయంలో ఉంది. ఇప్పుడు మనకు కూడా అలాంటి వ్యక్తిత్వం ఉందా? నేనే ప్రార్థన, నేనే పాట, నేనే వాక్యం. ఈరోజు వాక్యం చెబుతుంది నేనైనా కానీ నేనే పెద్ద విశ్లేషణ చేసిన వాడిని కాదు, నాకు తెలియదు, నేను నేర్చుకుంటాను. నాకు దీనిలో అంటే ఆ తర్వాత ఎందుకు కూడా అర్థం కాదు. దేవుడు బయలుపరుస్తుంది, దేవుడు చెప్పమన్నది, దేవుని ప్రణాళికలో ఏది ఇవ్వాలో అది ఇస్తున్నది మేము ముందుకు తీసుకొస్తాం. దీనిలో బైబిల్లో వాస్తవానికి 0లో 000 నేనైతే, కానీ దేవుడు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధపడతా ఉన్నా. కానీ ఈయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నేను దర్శన భాగం ఇస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం అంటున్నా. అంటే ఎవరికి ఏం చెప్తున్నాడు ఆయన? తను తాను తగ్గించుకొని ప్రార్థన చేయమంటే ఈయన తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడా, హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడా? మందిరానికి వచ్చే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనకు వచ్చే వాళ్ళని తప్పు పడతలేదు. ఒకవేళ అలాంటి అహంకార ధోరణి, ఒకవేళ అతిశయము మనలో ఉంటే మనము దాన్ని తీసివేసుకోవాలి. అది మంచిది, మనకు మేలు అది. ఎందుకంటే ప్రార్థన చేస్తే మనం వాక్యం చెప్పే నేను, పాట పాడే నేను, నడిపించే నేను, పరిచయం చేసే నేను, నాలో అహంకారం వస్తే చేసిందంతా కూడా 0 వేస్ట్, అది పనికిరాదు, డస్ట్బిన్ లో ఉంటుంది. దేవుడు దాన్ని లెక్క కూడా వేయడు, కౌంట్ కూడా చేయడు. నేను అనేటువంటి అహంకారం మనలో వచ్చిందంటే ఎందుకు పనికిరాదు కదా. అక్కడ అంటాడు కదా, ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు
మందిరంలోకి వచ్చి తమ్ము తాము తగ్గించుకొని నన్ను వెతకని ఎడలా అని అంటాడు. ఇప్పుడు తగ్గించుకొని చేయాల్సిన పని ఏంటంటే ఆయన అడగాలి, అయ్యా నాకు ఈ అవసరం ఉందయ్యా, నా కుమారుడు, నా కుమార్తె, నా ఇల్లు, నా వాకిలి, నా జీవితం, నా ఆత్మీయత, నా ఆధ్యాత్మికత, నా భక్తి, నా పరిశుద్ధతని దేవుని దగ్గర అడిగే విధానంలో దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఆయన మందిరంలో ఉండి ఆయన హెచ్చించుకుంటున్నాడు. మందిరం వెలుపులుండి ఒక ఆయన ఉంటున్నాడు కదా, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నేను ధైర్యము చాలదయ్యా, అతి యోగ్యత నాకు లేదు అని తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వెలుపులో ఉన్న వారి ప్రార్థన ఆలకించాడా, మందిరంలో ఉన్న ప్రార్థన ఆలకించాడా? మనోళ్ళు ఈ మాటను చూసి అంటారు కదా, వాళ్ళు డైలీ ప్రార్థనకి వెళ్ళి ఏడుతున్నారు, వాళ్ళ ప్రార్థన కన్నా నేను ఇంట్లో చేసే ప్రార్థన ఆలకిస్తున్నాడు అనుకుంటారు. అంతేనా? మా తల్లు అందుకేనా మందిరానికి రండి, అందుకేనా సాయంత్రం ప్రార్థనలకు రండి. వాళ్ళు పరిశీలు మేము సంకూరం అనుకుంటున్నారా? ఏం మాట్లాడారు? వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. ఏం ఉపయోగం? ఉపయోగం లేదా? కుటుంబాల్లో కార్యాలు జరగట్లేదా? కుటుంబాల్లో మేలు జరగవా? సంఘంలో కార్యాలు జరగట్లేదా? రోజు మందిరానికి రావాల్సింది తెలుసా? ఆయన్ను స్తుతించడానికి రావాలి, ఆయనను ప్రార్థించడానికి రావాలి. అలా వచ్చినప్పుడు ఆయన సంతోషిస్తాడంట నిన్ను బట్టి. మనుషులు ఒకవేళ నిన్ను విమర్శించవచ్చు, నిన్ను ఏళన చేయొచ్చు, అవమానించవచ్చు, కొంచెంగా మాట్లాడచ్చు. కానీ నీ ప్రార్థన అంగీకారం అయితే, నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తే, నువ్వు తగ్గించుకొని పాట పాడితే, నువ్వు విధేయుడిగా సౌమ్యుడిగా ఉండి వాక్యం చెబితే, పరిచర్య చేస్తే, ఆ పరిచర్యను బట్టి దేవుడు సంతోషిస్తాడట. పట్టుకున్న భర్తే నిన్ను హేళనగా మాట్లాడొచ్చు, వెళ్ళు మందిరంలోకి వెళ్ళు, ఆడే ఉండు, ఆడే ఏడు అని నిన్ను దూషించవచ్చు. కానీ ఆ స్థితిని దేవుడు చూసట సంతోషిస్తాడు. నన్ను బట్టి, నా నామమును బట్టి ఆ బిడ్డ దుఃఖపడుతుందని సంతోషించి మనకు రావలసిన ఫలమును దేవుడు ఆ ఫలాన్ని పొందుకోవడానికి అలాంటి సమర్పణ కావాలంటే మనలో ఏం కావాలి? తగ్గింపు కావాలి. ఆయన వెతికేవారు ఉండాలి. వెతకడమే కాదు, ఆయన దినవృత్తాంతాల గ్రంథం 2:7-14 అంటారు కదా, మీ పాపములను విడిచిపెట్టకుండా ఈ కప్పుకొని అతి పట్టుకొని వెళ్ళామనుకోండి, మనకు స్వస్థత రాదు, కార్యాలు జరగవు. ఈరోజు చూడండి, చాలా మంది కుటుంబాలలో కార్యాలు ఎందుకు జరగట్లేదంటే పాపాన్ని కప్పేసుకుంటున్నాం అంతే, ఒప్పుకోట్లా, విడిచిపెట్టట్లా, అలాగే పట్టుకుంటున్నాం. అదే పాపం, అదే అపవిత్రమైన మాటలు, అదే అపవిత్రమైన సహవాసం, అదే అపవిత్రమైన మార్గాలు, అదే అపవిత్రమైన జీవితంలో జీవిస్తూ నేను భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో ఏ కార్యం జరగట్లా, ప్రార్థన లేదు, దేవుడు లేడు, ఏమీ లేదు లేయా. ఎందుకు వచ్చింది నీకు ఆ మనసు? నీ ఆత్మీయతలో, దేవునిలో తగ్గింపు నీ జీవితంలో కనబడితే, నీ బ్రతుకులో దేవుడు నూతన కార్యాలు, నీ ప్రార్థన వల్లంట దేశానికి స్వస్థత వస్తుందంట. అవును, ఎవరికి వస్తుంది? నీకే కాదు, నీ ఇంటి వారికే కాదు, నీ గ్రామంలో, నీ బజార్లో, నీ కాలనీలో అనేకులకు దేవుడు స్వస్థత ఇస్తాడంట. ఎప్పుడో తెలుసా? నీవు మోకరించి ప్రార్థన చేసి నీ పాపములను ఒప్పుకున్నప్పుడు. నినివే పట్టణానికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడా లేదా? రాజు సైతము పశువుల వరకు ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వేసిన శిక్ష దేవుడు తప్పించాడు. యోనా గ్రంథం 3:10 కనబడుతుంది, 9-10 కనబడుతుంది. తర్వాత చదువుకోండి. ఎందుకంటే ఆ ఉగ్రత దేవుని మనస్సు తిప్పినటువంటి ప్రజలు ఎవరయ్యారంటే నినివే ప్రజలు కనబడుతారు. ఈరోజు మన జీవితాల్లో అలాంటి సమర్పణ, అలాంటి ప్రతిష్ట, అలాంటి తీర్మానం మన జీవితాల్లో ఉంటే మన జీవితాలకు కావాల్సిన స్థితిని దేవుడు అనుగ్రహించేవారిగా ఉంటాడు. రెండో యొక్క సందర్భాన్ని చూడగలిగితే, ఎలాంటి వారు ఆ స్థలములో ఉన్నారయ్యా అని అంటే, రెండో సందర్భం ఏంటది? ఒకటి, మందిరములో ప్రార్థించేవారు, స్తుతించేవారు ఉన్నారు. రెండవ తెగ ఏంటి? రెండవ మాట ఏంటి? దేవుని మందిరమును
పాడు చేయవారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం 14 వచనం. దేవాలయంలో ఆయన వెద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచును. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని అక్కడ రాయబడిన మాటలో దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుడు అక్కడ అద్భుతాలు స్వస్థతలు చేస్తున్నప్పుడు వారు దానిని అభ్యంతరపడతా ఉన్నారు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడుతుంది అన్నమాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గాడిద మీద యెరూషలేము దేవాలయములోనికి వస్తే ఆ దేవాలయము పరిశుద్ధంగా ఉందా? ఆ దేవాలయము ఆరాధన చేసే స్థలముగా ఉందా? ఆ దేవాలయములో ప్రార్థన చేసే స్థలముగా ఉందా? లేక ఆ దేవాలయములో సకల జనులు వచ్చి దేవునిని మహిమపరిచి దేవునిని ఆరాధించే స్థలం కనబడుతుందా? ఎలా ఉంది ఆ స్థలం? వ్యాపార కేంద్రముగా ఉంది, దొంగల గుహగా ఉంది, వర్తకము చేయబడేటువంటి స్థలముగా ఆ స్థలం ఉంది. మరి బాగు చేస్తున్నారా, పాడు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? తమ అవసరాలకు వాడుకుంటున్నారు. కానీ అయ్యా ఇది దేవాలయము, ఇది పరిశుద్ధమైనది, దేవుని సన్నిధి, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ప్రజలకు వస్తారు, ఇక్కడ పరిశుద్ధత, పవిత్రత, ఇక్కడ శుద్ధీకరణ ఉండాలి అని దేవాలయమును దేవాలయముగా ఉంచారా? ఉంచట్లా. అందుకే ఆయన అంటాడు కదా, నా దేహము నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వానిని. నువ్వు దేవాలయంలో వ్యాపారం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు రియల్ గా అక్కడికి వచ్చి ఏం చేశాడు? వారు గొవ్వలు కొట్టేవారు, గొవ్వలు అమ్మేవారిని గొవ్వలను చెదరగొట్టారు. వారి వ్యాపార కేంద్రాలన్నీ కూడా కొరడా తీసుకుని అందరిని కూడా ఎక్కడో అక్కడ పడగొట్టాడు. ఇప్పుడు ఏ దేవాలయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు? మా తల్లులు ఆయన చూడండి, నా మొహం చూడండి, ముసుగులు వేసుకున్నారు, ఇటు చూస్తున్నారు, అర్థం కావట్లా. నా మొహం చూడండి. ఏ దేవాలయం? ఇప్పుడు ఆయన ఏ దేవాలయాన్ని శుద్ధి చేశాడు? హృదయమైన దేవాలయం శుద్ధి చేశాడా? ఏ దేవాలయం? చదవండి, వచ్చిన ఉందిగా, ఎంత చదివేగా. యెరూషలేము దేవాలయములో యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ వ్యాపారం జరుగుతుంది. మరి ఇప్పుడు మన దేవాలయం సంగతి ఏంటి? ఏమండి, మన దేవాలయం సంగతి ఏంటి? మన దేవాలయం ఎట్టుంది? దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉంది మన దేవాలయం? మాటలు లేవు, మాట్లాడుకుంటుంది. ఏ దేవాలయం అండి? మన దేవాలయం ఏది? మన దేవాలయం ఏది? ఏం మాట్లాడేది? మన మొదటి కొరింథీ పత్రిక 3:17 చదివాగమ్మా. ఏముందా? నేను ఆ కట్టడాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. అదేంటండి, నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు కదా. ఆ ఆలయాన్ని పాడు చేసిన వాడు నేను పాడు చేస్తానన్నాడు కదా. మరి నీ ఆలయము దేవుని ఆలయంగా పరిశుద్ధంగా ఉందా? అమ్మా చూడండి, నీ ఆలయము, నీ దేహం అనే ఆలయము దేవుడు నివసించే హృదయంగా ఉందా? దేవుడు నివసించే స్థలముగా ఉందా? ఎలా ఉంది అది నేను అడుగుతుంది. బాగుందా, బాలేదా?
మంచి డ్రెస్ వేసుకున్నాం, మంచి చీర కట్టుకొచ్చారు, మంచి డ్రెస్ వేసుకున్నారు, మంచి షర్ట్ వేసుకున్నారు, మంచి చక్కగా పర్ఫ్యూమ్స్ కొట్టారు, చక్కగా తలస్నానం చేసి నీట్గా బైబిల్ తీసుకొని గుడికి వెళ్దాం రెండేళ్ళు వచ్చారు కదా. బాగున్నామా బాగాలేదా? బాగున్నా బాగాలేదా? బాగానే ఉన్నాం. ఎలా బాగున్నామండి? మాట చెప్పండి, ఎలా బాగున్నాం? బాగున్నాం కానీ బాధలు తప్పలేదా? అంతేనా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అది వ్యాధి ఉందని అడిగండి, మనం ఎలా బాగుంటాం? ఏమా బాగున్నావా? అక్కడ వ్యాధి ఉందా అన్నాడు కదా. ఇప్పుడు మనకి ఏమన్నా వ్యాధి ఉందా? ఉందా? ఏ వ్యాధి ఉంది? అసూయపడే వ్యాధి ఉంది, కుళ్ళుకునే వ్యాధి ఉంది, ఈర్ష్యపడే వ్యాధి ఉంది, కోపపడే వ్యాధి ఉంది, బూతులు తిట్టే వ్యాధి ఉంది. ఉన్నాయా లేవా? మార్కు సువార్త 7:21. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఇందాక వ్యాధి ఉందన్నాడు చూసారా? ఏంటా వ్యాధి అని అంటే, ఇదిగో ఇక్కడ ఎక్కడ ఉంది వ్యాధి? హృదయములో ఉంది. హృదయము ఘోరమైన వ్యాధి కలదన్నాడు కదా. హృదయములో ఏ వ్యాధి ఉంది అయ్యానంటే చదువయ్యా. దురాలోచనలు, జారత్వములు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. ఇవన్నీ లోపల ఉన్నాయి, బయటికి మాత్రం కలసొక్క వేసుకుని ఉన్నాం. ఈ కనపడతాయా? ఆలోచనలు కనపడతాయా? అసూయలు కనపడతాయా? ద్వేషాలు కనపడతాయా? మద్దతులు కనపడతాయా? ఈర్ష్య కనపడుతుందా? కనపడుతుందండి. లోపల 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 కుళ్ళుకుంటాం. కుళ్ళుకొని పళ్ళు కొరుక్కొని, ఏమండి ఐబీపీ వచ్చిందండి, చెమటలు పట్టేస్తున్నాయండి అని చెప్పంటాం. ఎందుకని? పక్కనోళ్ళు బాగుంటే వారవలేం, పక్కనోళ్ళు సంతోషంగా ఉంటే వారవలేం. చూసిందల్లా మనకే కావాలి, మనకు నచ్చింది మనం దాన్ని తెచ్చుకోవాలి, అనుభవించాలనే ఆశలు ఎక్కువైపోయి, కోరికలు ఎక్కువైపోయి పాపానికి చురుకుంటున్నాం. కానీ అయ్యా, ఈ దేహము యేసుక్రీస్తును సొంత రక్షణకు అంగీకరించింది కదా, ఈ దేహములో దేవుడు నివసించాలి కదా, ఈ దేహంలో దేవుని నివాస స్థలముగా నా హృదయం ఉండాలి కదా అని ఎప్పుడైనా భయం కలిగి ఉన్నావా? భయం కలిగి ఉంటే పారిపోతామండి పాపం చూసి. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం నీకుంటే అబద్ధం ఆడాలన్నా భయపడతావు. ఆ భయం లేదు కాబట్టి మన ఇష్టం, నన్ను ఎవడు చూస్తాడు, నాతో ఎవడు మాట్లాడతాడు అనేటువంటిది. లెక్కలేని తనం ఎప్పుడైతే వస్తుందో భయం ఉండదు మనలో. అందుకే ఆ వ్యక్తి ప్రార్థన చేయమన్నా ప్రార్థన రాదు, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండమన్నా దేవుని సన్నిధిలో నిలబడలేరు, ఆ వ్యక్తులు దేవుని పనిలో ఉండమన్నా దేవుని పనిలో ఉండలేరు. లోకం మీద ఉన్న ప్రయాస, లోకం మీద ఉన్నటువంటి ఆశ, లోక కార్యాల మీద ఉన్న ఆతృత దేవుని పని మీద, దేవుని కార్యాల మీద కనబడదు. ఈరోజు మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పాడు చేస్తే బాగు చేయడం ఎవడ సాధ్యం కాదు అని డాక్టర్లు కాదు కదా, ఏ వైద్యుడు వల్ల కూడా కాదు. దేవుడు పాడు చేస్తే, దేవుని చేత పాడు చేయబడకుండా ఉండాలంటే దేవునికి విధేయులుగా మనం మారాలి. ఎందుకంటే నీవు క్రీస్తు రక్తములో కరగబడిన వ్యక్తివి, క్రీస్తును స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో చేర్చబడ్డ వ్యక్తివి. నీ ప్రవర్తన జాగ్రత్త, నీ మాట జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ తలంపులు జాగ్రత్త, నీ సహవాసం జాగ్రత్త, నీ యొక్క ఆలోచనలు జాగ్రత్త. నా ఇష్టం అని వెళ్ళామనుకోండి, తర్వాత కష్టమే. ఇంకా 108 కూడా పనికిరాదు అంటారు. అంతేగా? డాక్టర్లు కూడా చెప్పే మాట ఏంటండి, ఇంక లేదండి, మా ప్రయత్నం మేము చేస్తాం, ఇంక మేము చేయగలిగింది ఏమీ లేదు. దేవుడు కొడితే అలా ఉంటుంది దెబ్బ. దేవుడి చేత కొట్టించుకోవడం కాదు, దేవునికి విధేయులమైతే, పశ్చాత్తాపడితే దేవుని కనుదృష్టి మన మీదకి వస్తుంది.
అందుకే దేవాలయములకు వచ్చి అక్కడ శాస్త్రులు పరిశీలన చూసి ఆయన వారి వర్తకాన్ని వారు చేస్తున్నటువంటి అన్నిటిని కూడా చెవర కొట్టేశారు. రోజు క్రీస్తుని అంగీకరించిన నీ జీవితంలో, సంఘ సభ్యులుగా ఉన్న నీ జీవితం, నీ కుటుంబం ఎలా ఉంటుంది? దొంగల గుహగా ఉందా నీ ఇల్లు? నీ అంతరంగం దొంగలు నివసించేటువంటి స్థితిలో సలహాలు సూచనలు ఏ రీతిగా ఉంటావునే? ఏమండి, ఎలా ఉంటావునే? భయంకరమైన జీవితాలు ఈరోజు కనపడతాం. కృతజ్ఞత లేని జీవితాలు కనపడతాం. మేలు పొందుకొని కూడా దేవునిని అవమానించి, మేలు చేసిన వారిని కూడా అవమానించేటువంటి దుఃఖకరమైన దుర్భమైనటువంటి బ్రతుకులు ఈ రోజు కనపడతాం. ఎందుకో తెలుసా? దేవుని భయం లేదు. దేవుని భయం లేదండి. మనుషుల ముందు వంగి దండాలు పెడతాం, వందనాలు చెబుతాం, కానీ దేవుని భయం ఉంటే నీలో వెన్నులో వణుకొస్తుంది. అదేనండి, మనుషుల ముందు కాదు, మనుషులు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఏంటో అదే నీ ఒరిజినాలిటీ. భార్య లేనప్పుడు, భర్త లేనప్పుడు, తల్లిదండ్రులు లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావు చూసావా, అది నీ ఒరిజినల్ బ్రతుకు. అప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా, అందరూ వచ్చినాక అప్పుడు కరెక్ట్గా ఉన్నావా? అప్పుడు ప్రభువా నిన్ను స్తుతిస్తున్నానయ్యా అని దేవుని స్తుతిస్తూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుని కార్యాలు, వాక్యం మీద, దేవుని మనసు మీద, దేవుని పని గురించి, దేవుని కార్యాల గురించి, నీ కుటుంబ గౌరవం, కుటుంబ విలువలు, లేకపోతే నీ భర్త గురించి, నీ తల్లిదండ్రుల గురించి, నీ కుటుంబ వాల్యూని బట్టి జీవించాలనే భద్రత, భయం నీకుంటే దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా అదే భయం కనబడుతుంది. అక్కడ అది లేదనుకోండి, ఇక్కడ నటించేది వేషధారణ, ఇక్కడ జీవించేది ఓన్లీ మనుషులను మభ్య పెట్టడానికే. మనుషుల్ని కవర్ చేయడానికి కావాల్సింది దేవుణ్ణి కవర్ చేసుకో. దేవుడు నీకు రక్షణ కోటగా ఉండాలి, దేవుడు నీకు ప్రాకారముగా ఉండాలి, దేవుడు కంచెగా ఉండాలి మనకి. అది లేనంత కాలం మనం ఏం చేసినా కానీ ప్రయోజనం లేదు. దేవుడు యోబు కుటుంబాన్ని కంచె తీసివేసిడండి. యోబు కుటుంబం ప్రశాంతంగా ఉందా? ఏమైపోయింది? మరణం వచ్చింది, నష్టం వచ్చింది, వ్యాధి వచ్చింది, ప్రతికూలతలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. ఇవి ఉన్నాయా మన జీవితంలో? ఈరోజు కారణం ఏంటో తెలుసా? దేవునికి అయోగ్యంగా మన జీవితాలు మనము గడిపేటువంటి వారుగా ఉండకూడదు. దేవునికి అయోగ్యంగా మనం ఉండేటువంటి వారు ఉండకూడదు. అబ్రహాముకి ఆస్తి ఉందండి, అబ్రహాముకి ఐశ్వర్యం ఉంది, అబ్రహాముకి పేరు ఘనతలు ఉన్నాయి. కానీ అబ్రహాము మనసులో ఒక బాధ ఉంది. ఏంటో తెలుసా? నా ఆస్తి ఎలియాజర్కి వెళ్తుంది, నా వారసుడు లేడు, నాకు వంశోద్ధారకుడు లేడు, నా సొంత కొడుకు లేడయ్యా, నేను సంపాదించిందంతా కూడా నా దాసుడు, నా ఇంట దాసుడైనటువంటి ఎలియాజర్కి వెళ్ళిపోద్దని దేవుని దగ్గర దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాను. నాకు ఇన్ని ఉపయోగం ఉందయ్యా, నా ఆస్తి అంతా ఎలియాజర్కి వెళ్ళిపోతుంది అని మనస్సులో బాధపడుతూ ఉన్నాడు. అదికన్నా 15 అధ్యాయం ఇంటికి చదువుకోండి. ఆ 15 అధ్యాయంలో రాయబడుతుంది, ఇదిగో నీకు ఒక కుమారుడు వస్తాడయ్యా, నువ్వు కంగారు పడమాకు. ఎప్పుడు వచ్చింది? ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? పరీక్షించబడ్డాడా లేదా? శోధించబడ్డాడా లేదా? ప్రతికూలతలు వచ్చినాయా రాలేదా? అడగంగలు ఇచ్చేసాడా? అడగంగలు ఇస్తే అబ్రహాము ఆ విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాదేమో. మనం కూడా కోరుకున్నది వెంటనే వస్తే మనం కూడా మేలు పొందలేం. అందుకే మనల్ని పరీక్షించి ఆ యోగ్యత, ఆ అర్హత, ఆ సమర్పణ, ఆ విధేయత మనలో వచ్చిందా రాలేదా అని పరీక్షించి అప్పుడు దేవుడు మనకు ఇవ్వాల్సిన ఘనతను, విలువను దేవుడు ఇస్తాడు. అంతేగాని ప్రభువా నన్ను దీవించు అంటే వెంటనే దీవించేస్తే నువ్వు గుడిలో ఉండవు. ఇక అంటే ₹1,00,000 వస్తేనే 2 సార్లు లెక్క వేస్తే 3ఓసారి లెక్క మర్చిపోతామే, మరి ఎలా దేవుడు దీవిస్తాడు? అంటే ₹1,00,000 ఒక్కసారి లెక్కేస్తారా గ్యాప్ లేకుండా? ఏమండి, దేవుడు ఒక్కసారి ₹1,00,00,000 ఇచ్చాడు అనుకో,
ఎన్నిసార్లు లెక్కెత్తా ఏనండి? 1 కోటి రూపాయలు ఇచ్చాడు అనుకో దేవుడు, ఆ స్థలం సంగతి నీకెందుకమ్మా, నేను ఎడుతున్నా, నీ ఇష్టం అని 1 కోటి రూపాయలు ఇచ్చాడు అనుకో దేవుడు. 1 కోటి రూపాయలు ఉన్నాయని ఎన్ని రోజులు లెక్కెత్తా? తెల్లారులు అవుతాయా? మరి ఇప్పుడు మనం ఆశీర్వదించాలంటే మన ప్రిపరేషన్ ఉండాలా లేదా? సిద్ధపరచాలా లేదా? మరి అబ్రహామును వెంటనే కుమారుడు ఇచ్చాడా? వాగ్దానం చేసిన వెంటనే కుమారుడు ఇచ్చాడా? చెప్పలేదు. మరి మనం కోరుకున్నది వెంటనే అవ్వాలంటే ఎలా అవుతుంది? మనం ఆశించింది రావాలంటే ఎలా అవుతుంది? మనం ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన స్థితి ఏంటో, మనం ఎలా ఉన్నామో, మన భక్తి ఏంటో, మన యొక్క యథార్థత ఏంటో, ఇవన్నీ దేవుడు గమనించాలి కదా. గమనించకుండానే దేవుడు ఆశీర్వదిస్తే మనం మందిరాన్ని మానేస్తాం, దేవుని లెక్క చేయం, భక్తిని లెక్క చేయం, సేవకుని లెక్క చేయం. అంటే ఉద్యోగులు జాయిన్ అయ్యేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా అలాగని అపాయింట్మెంట్ లెక్క ఇచ్చేస్తారా? ఇస్తారా? అన్ని సెలెక్ట్ అయ్యాం కదా, మంచి మార్కులు ఇస్తుంది, స్కోర్ వచ్చింది, తర్వాత అన్ని కూడా ఎగ్జామ్ పాస్ అయ్యాం కదా. అయినా కానీ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మరి అన్ని కండిషన్లు ఉంటేనే ఆ జాబు మళ్ళీ నెలకి జీతం ఇవ్వాలంటే ఆ నెలలో కూడా పర్ఫెక్ట్ గా డ్యూటీకి రావాలి, పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలి, పర్ఫెక్ట్ గా స్టాఫ్ తో, అక్కడున్న ఫ్యాకల్టీతో అనుకూలంగా ఉంటేనే మంచిగా ఉంటావు, లేకపోతే డిస్మిస్ చేస్తారు. మరి దేవుని సంఘానికి వస్తున్న నీవు, మరి దేవుని ఆలయమైన నీవు దాన్ని ఎలా పడితే అలా ఉంటే, ఎలా పడితే అలా ఉంచితే దేవుడి ఆశీర్వాదం కానీ, దేవుని దీవెన కానీ, దేవుని కృప కానీ ఎలా వస్తుంది? మనం ఆశించింది ఎలా వస్తుంది? అది ఏం ఆశిస్తున్నావో ఆ ఆశించింది అంతా ఎలా పొందుకుంటావు? ఒక తండ్రి కొడుకు డబ్బులు ఇవ్వాలంటే ఆలోచన చేస్తారా, ఆలోచన చేయకుండా ఇస్తారా? ఏమండి? ఆలోచన చేస్తాడు. మరి ఒక తండ్రి కొడుకు బైక్ ఇవ్వాలంటే ఆలోచన చేస్తారా, ఆలోచన చేయకుండా ఇస్తారా? ఒక తండ్రి కొడుక్కి ఫోన్ ఇవ్వాలంటే ఆలోచన చేస్తాడా, ఆలోచన చేయకుండా ఇస్తాడా? ఏం చేస్తాడు? ఎందుకు ఆలోచన? మన పిల్లోడేగా, మన 20,000 రూపాయల ఫోనేగా, పోతే ఇప్పుడు కొనుక్కుంటాం, అంతేనా? ఆలోచన ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆలోచనతో ఇస్తే ఆ పద్ధతి వేరుకుంటుంది. అనాలోచనగా వాడు గొడవ తట్టుకోలేక ఫోన్ ఇస్తున్నాం అంతే, ఆలోచన చేసి ఇట్లా. అవును, నిజం చెప్పండి. ఆలోచన చేసి ఇస్తున్నావా? వాడు నోరు మూయించడానికి ఇస్తున్నావా? అయ్యా వస్తున్నారు చూడండి. ఎందుకు? డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. ఫోన్ ఇస్తే వాడు పని అడు చేసుకుంటాడు, నా పని నేను చేసుకోవచ్చు. రేపు పొద్దున వాడు బ్రెయిన్ ఇది అయిపోయిన తర్వాత, వాడు కళ్ళు కనపడతలేదు అన్న తర్వాత, వాడు నడవలేకపోతున్న తర్వాత, వాడు నరాల నొప్పులు వచ్చినాయి అన్న తర్వాత, వాడికి కళ్ళల్లో గుచ్చుకుంటున్నాయ్యా, కళ్ళు లాగేస్తున్నాయ్యా, ఏంది డాడీ అని అన్న తర్వాత, వీడికి అనవసరంగా ఫోన్ ఇచ్చేటప్పుడు ఏడిస్తే ఆ ఫలితం, ఆ ప్రతిఫలం ఎవరు అనుభవించాలి? ఫోన్ ఇచ్చింది నువ్వేగా. నీకు నొప్పి ఉంది, డబ్బులు ఉన్నాయి, అప్పుని తీసుకెళ్ళి చూపిస్తావు, బాధపడేది ఎవడం? ఆ బాధ పంచుకుంటావా? ఇప్పుడు నీకు తలనొప్పిగా ఉందని ఫోన్ ఇస్తున్నావు, ఇప్పుడు తలనొప్పిగా ఉందని బైక్ ఇచ్చావు, ఇప్పుడు తలనొప్పిగా ఉందని డబ్బులు ఇచ్చావు, తర్వాత ఇప్పుడు దేవుడు కూడా అడిగినల్లా ఇచ్చేస్తే మనం ఉంటామా? ఆ పాయింట్ తీసేయడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పి ఫోన్, లేకపోతే ఈ ఫోన్ సంగతి నాకు అనవసరం, అదేనండి. అండ్ ఫోన్ సంగతి అనేది మమ్మల్ని టార్గెట్ చేసేది అందరూ అనుకోవద్దు. దాని విషయాల్లో దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వానిని పాడు చేస్తాను. దేవుని చేత పాడు చేయబడ్డ వారుగా మనం ఉంటే మనం బాగు చేయటం ఎవరి వల్ల కాదు. ఆ కుటుంబం బాగుపడదేమో, ఆ కుటుంబం శాపములో ఆశీర్వాదం లేక, నెమ్మది లేక, అదే జీవితాన్ని అనుభవించేటువంటి జీవితాలు ఉంటాయేమో. అందుకే దేవాలయంలోనికి వెళ్ళి ఆయన కొరడా తీసుకుని అందరిని కూడా పారదులు వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఇది నా సమస్త జనులకు ప్రార్థన.
ఇక్కడ ప్రార్థన జరగాలి, ఇక్కడ దేవుని మహిమ ఉండాలి, ఇక్కడ స్వస్థత జరగాలి, ఇక్కడ అద్భుత కార్యాలు జరగాలి, ఇక్కడ దేవుని సన్నిధి ఉండాలి, ఇక్కడ దేవుని వాక్యము ధ్యానించేవారు ఉండాలి అని దేవుని ఆశ. మరి ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఉన్నామా, లేక దేవుని వాక్యాన్ని తృణీకరించి నా ఇష్టం నా బ్రతుకు అనేవారు ఉన్నామా? ఎలా ఉంటావు? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రోజుకు ఒక 5 అధ్యాయాలు వాక్యం చదివే వాళ్ళు ఉన్నారా? ఒక 5 అధ్యాయాలు రోజుకి, 2 అధ్యాయాలు సగం చేయేందుకు పైకెత్తు. 2 అధ్యాయాలండి, 2 అధ్యాయాలు బైబిల్ చదివి లేరా? ఒక్కళ్ళే చేయెత్తారు, వాళ్ళు ఎక్స్పర్ట్ కాదు. మళ్ళీ మరి మనం పొద్దున్న లెగితే ఇంట్లో కూర్చున్నా, పొద్దున్న లెగితే చదువుకున్నా, పొద్దున్న లెగితే అన్ని పనులు చేస్తున్నాం కదా. మరి ఒక్క గంట, ఒక 20 నిమిషాలు దేవుని సన్నిధిలో గడపలేకపోతే దేవుడు ఎలాగ మనల్ని ఆశీర్వదిస్తాడు? మరి ఇప్పుడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నామా, లేకుంటే దేవుని ఆలయాన్ని పరిశుద్ధపరుస్తున్నామా? వాక్యం మనలో లేకుండా, ప్రార్థన మనలో లేకుండా మన దేహం బాగుండాలంటే, హృదయం బాగుండాలంటే అది ఎలాగా? ఏమండి, ప్రతి నీ ప్రారంభ దినముతోనే దేవునితో ప్రారంభించని చెప్తుంటే, దేవుణ్ణి మానేసి హడావుడిగా లేచి, హడావుడిగా పనికెళ్ళి, హడావుడిగా డ్యూటీ, హడావుడిగా ఉద్యోగాలు, హడావుడిగా వ్యాపారాలు, హడావుడిగా కుటుంబం అని నీ పరుగులు తీస్తే, రేపు దినాన దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా ఏంది నీ సంగతి అని దేవుళ్ళు ఎక్కడికితే ఏమిస్తాం సమాధానం? అంటే ఏమిస్తాం సమాధానం? ఈ ప్రిపరేషన్ కోసమే కదా సంఘానికి వస్తుంది నీవు, ఈ సిద్ధపాటు కోసమే కదా దేవుని సన్నిధిలో రక్షించబడి మార్మల్స్ పొంది దేవుని బిడ్డగా మారింది. పాట పాడుతాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రామి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రామి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఎందుకు వస్తున్నాడు దేవుడు? అంటే ఎందుకు వస్తున్నాడు? ఆయనకి పని లేకపోతున్నాడా, లేదా ఆయన కూర్చోలేకపోతున్నాడా? ఎందుకు వస్తున్నాడు? సకల పరిశుద్ధులు తీసుకెళ్తున్నాడు. ఆయన కొరకు శ్రమ పడేవారి కొరకు, ఆయన కొరకు హింసలు, ఆయన కొరకు బాధపడేవారు, ఆయన కొరకు నష్టపరుచుకున్నవారు, ఆయన కొరకు అవమానాలు అనుభవించేవారు, ఆయన కొరకు కష్టపడి ప్రయాసపడి అనేక మేలు కొరకు వెళ్తే కీడు అనుభవించేవాడు, దేవుని పని కొరకు వెళ్తే అవమానించబడి హతసాక్షులుగా మార్చబడి అనేకమైనటువంటి గలిబిలి జీవితాల్లో ఉండేవారిని ఆయన కొనిపోవడానికి మేఘారూపుడై. మరి ఇప్పుడు ఈ సమయంలో వచ్చి అయ్యా క్రీస్తు దీన ప్రార్థనా మందిరం వాళ్ళ రండి నా దగ్గరికి అని పిలిస్తే మనం ఎంతమంది వెళ్తాం? అండి అందరూ వెళ్తాం. అయ్యా మా ఆయనకి చెప్పి రావాలయ్యా, మా ఆవిడికి చెప్పి రావాలయ్యా, మా అమ్మకి చెప్పి రావాలయ్యా, అయ్యా మా ఆయన బాగాలేదు, మా ఆవిడికి బాగాలేదు, మా పిల్లలు బాగాలేదు అని చెప్తా అండి? ఆ టైం ఉందా? ఎవరి రక్షణ వాడిదే. ఇద్దరు మంచంలో ఉంటే ఒకడే పోతాడు, ఒకడే ఉంటాడు. ఇద్దరు దారి వెళుతుంటే ఒకడే ఉంటాడు, ఒకడే వెళ్ళిపోతాడు. చెప్పి వెళ్తారా? ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. అందుకే దేవాలయములోనికి వచ్చేటువంటి వారు తమ సిద్ధపరుచుకుంటూ రావాలి. ఈరోజు నీ సిద్ధపాటు, నీ సమర్పణ, నీ విధేయత, నీ ఆలోచన దేవుని కొరకు ఉండగలిగితే నీ దేహము దేవుని ఆలయంగా మార్చబడుతుంది. అది పాడు చేయబడదు.
పాడు చేయకూడదు. కాబట్టి ఒక వారం రోజులు స్నానం చేయకుండా ఎవరైనా తిరుగుతారా? ఒక వారం రోజులు స్నానం చేయకుండా ఏం అర్థమవుతున్నారు? ఎందుకు లేదండి? సూపర్ ఉన్నారు, చూపిస్తా. వారం రోజులు ఇల్లు ఉడవకుండా, గిన్నెలు కడగకుండా, బట్టలు తప్పకుండా ఉండేవాళ్ళు ఉన్నారా? వారం రోజులు తింటాం, అన్నం మిగిలిపోయినా ఆడే వదిలేండి, మళ్ళీ ఆ గిన్నెలు కూడా కడగకూడదు. ఇంకా ఆ ఇంట్లో ఉంటారా? ఆ ఇల్లు మామిడి పంపు కొడతా, నీ శ్వాసన వస్తా, ఆ ఇంట్లో పాములు వస్తా, ఆ నీ శ్వాసనగా పాములు వచ్చి ఆ గిన్నెలో పడుకుంటా. అంటే లేవా? ఉన్నాయి పంపులు, తెలుసు నాకు కూడా తెలుసు. మరి నీ ఇల్లు శుద్ధి చేసుకున్నట్టు నీ దేహాన్ని దేవుని ఆలయంగా ఎందుకు శుద్ధి చేసుకోవు? ప్రార్థన చేయలేదయ్యా, రక్షించబడ్డాను కదా, ఈరోజు ప్రార్థన చేయలే, అన్నం తినకుండా అయ్యో ప్రార్థన చేయలే అని బాధపడుతున్నావా? ఈరోజు వాక్యం చదవాలా, వాక్యం చదవకుండా అన్ని పనులు చేసుకున్నా క్షమించు ప్రభువా అని సరి చేసుకుంటున్నావా? ఈరోజు అనవసరంగా ఎదురువాన్ని తిట్టానయ్యా, ఎదురువాన్ని దూషించానయ్యా, అనవసరంగా నోరు జారినయ్యా అని క్షమాపణ చెబుతున్నావా? ఎదురువాన్ని అవమానంగా మాట్లాడానయ్యా, క్షమించయ్యా, సమాధానపరచయ్యా అని ఎదురు పడినప్పుడమ్మా నేను తొందరపడ్డాను క్షమించని సమాధాన పడే మనసు ఉందా? ఎలాగండి మన దేహం బాగుపడేది? నువ్వు వస్త్రాలు వేసుకుంటే కాదు, పర్ఫ్యూమ్స్ కొడితే కాదు, మంచి విలువైన స్నానం చేస్తే రోజుకు 3 సార్లు 4 సార్లు స్నానం చేస్తే కాదు శుద్ధి అయ్యేది. నీ అంతరంగాలు వాక్యముతో శుద్ధి చేయబడాలి. నీ అంతరంగములు తగ్గింపుతో దేవుని దగ్గర నీ పాపములు ఒప్పుకొని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీ హృదయాంతరంగంలోనికి వచ్చి, దేవుడు నీ మనస్సులోనికి వచ్చి, దేవుడు నీ యొక్క మాటకు విధేయత చూపేవాడు. అప్పుడు నిన్ను దీవించడానికో, ఆస్వాదించడానికో, అభివృద్ధి పరచడానికో దేవుడు వస్తాడు. లేకపోతే పాడు చేస్తాడు. జాగ్రత్త. 3వ భాగాన్ని చూద్దాం. 3వ భాగం ఏంటి? మొదటిది ఏంటిది? యేసుక్రీస్తు వారు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎక్కడో ఎవరున్నారు? అక్కడ దేవుణ్ణి స్తుతించేవారు. దేవాలయంలో ఎవరున్నారు అంటే స్తుతించేవారు, ప్రార్థించేవారు ఉంటారు. అక్కడ ఎవరు కనబడ్డారు? రెండో సందర్భంలో ఎవరున్నారు? దేవుని మందిరమును పాడు చేసేవారు ఉన్నారు. మూడవది దేవుని పనిని ఆటంకపరిచేవారు ఉన్నారు. దేవుని పనిని ఆటంకపరిచేవారు, అభ్యంతర పడేవారు ఉన్నారు. చేద్దామంటే వద్దులే, అంతెందుకు అది జాలే, ఇదెందుకు అది జాలే. ఏమండి అయ్యా దేవుని పనేయా నిలబడదాం అని అంటే ఎందుకండి అంత అవసరం? కుటుంబ ప్రార్థనలు అమ్మ, భోజనాలు పెట్టండి అమ్మ అంటే వాళ్ళు చేసి ఇల్లు చేసేది అంటాం, కానీ నేనేం చేయాలయ్యా అని అడుగుతామా? అదేమనంటేనేమో పాస్టర్ గారు అలా చేయమన్నాడు కాబట్టి అలా చేసామా? అడిగావా? అవునే తల్లి, నిన్ను కాదు. ఆటంకపరిచే వారికి దేవుడు ఒక బహుమానం ఇస్తున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 42వ వచనం. దేవుని పనిని ఆటంకపరిచే వారికి దేవుడు బహుమానం ఇస్తున్నాడు. చూడండి. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయుట వాడికి మేలు. ఏంటంట? ఏందా బహుమానం? చెరగటి రాయి కట్టి ఇటు పక్క కాలువలోనా? ఇంక బయటకు కూడా చేపలు తింటానికి ఆహారం. ఇప్పుడు మనం దేవుని పనికి ఆటంకంగా ఉంటున్నామా, లేకపోతే దేవుని పని కొనసాగించడానికి అమ్మా ఈ పని చేయమ్మా ఏం పర్లే కానీ అని అంటున్నావా? ఏం చేస్తున్నావు? మాస్టర్ గారు అంతే చెప్తాడు, నువ్వు కానీ అమ్మ. మాస్టర్ గారికి ఏం తెలుసు? నీ కుటుంబంలో 10 మంది చేయగలిగితే నీ కుటుంబం దీవించబడుతుంది. నలుగురు వచ్చి ప్రార్థన చేస్తారమ్మా, ప్రార్థన పెట్టుకో ఇలా చెయ్యానంటే
పాస్టర్ గారికి పని లేదు, ఓర కూర్చుంటాడు కాబట్టి ప్రార్థన పెడితే ఆ కుటుంబం అంతా తినేస్తుంది, ఆ కుటుంబం జరిగిపోతుందని ఆలోచన చేస్తే ఆ కాడే ఖాళీ అవుతుంది. నా జానడు పొట్ట కోసం, నా కుటుంబం కోసం ఇంట్లో ప్రార్థన పెట్టుకోమంటలా. సంఘం నీ ఇంటికి వచ్చి నీ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడిని మహిమపరిస్తే నీ కుటుంబంలో ఉన్న శాపం పోతే, నీ కుటుంబంలో ఉన్న దుర్గంధం పోతే, దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలని, దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటావని ప్రార్థన పెట్టుకో అంటే, నువ్వు పాస్టర్ గారి ఖాళీ లేదా ఖాళీ ఉందని ప్రార్థన పెట్టుకోమన్నా కదా. పాస్టర్ గారు ఖాళీ ఉండి ప్రార్థన పెట్టుకోమంటలా. నీ కుటుంబం నష్టపోతున్నావు, నీ కుటుంబం రోగంలో ఉంది, నీ కుటుంబం పాపంలో ఉంది, నీ బిడ్డలు బలి తెగించారు, నీ బిడ్డలు పాపాన్ని జుర్రుకుంటున్నారు, నీ బ్రతుకు మారుతుంది, దేవుడు ఒకవేళ గద్దిస్తాడేమో అని నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి జతపరుతామని ప్రార్థన పెట్టుకోమంటే పాస్టర్ గారు ఖాళీ ఉండి పెట్టుకోమంటారా? అభ్యంతరపరుస్తున్నావేమో జాగ్రత్త. అది ఇంట్లో అయినా సంఘంలో అయినా, ఇంట్లో అయినా సంఘంలో అయినా. దేవుని పని చేసే వాళ్ళని కూడా ఆపుతున్నాం, దేవుని పని చేసే వాళ్ళని కూడా ఆపుతున్నాం. నువ్వు ఏవో చేసే వాళ్ళని చేయి. వాళ్ళు పిల్లలు చదవండి ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి వినుచున్నావా? చూడండి, పిల్లలు దేవుడు చేసిన కార్యాలను చూసి దేవుని స్తుతిస్తుంటే అక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు కాబట్టి అక్కడ ఉన్న పెద్దలు చేస్తున్న పని ఏంటంటే వాళ్ళ మీద కోపపడి వారిని అభ్యంతర పెడుతున్నారట. సీనియర్ విశ్వాసులు ఉన్నారా? సీనియర్ విశ్వాసులు ఉన్నారా? ఒకసారి చెప్పే ఉంటారు, కొత్తగా ఇద్దరు విశ్వాసులు మందిరంలోకి వచ్చేది, బాగా అందరికన్నా ముందే వస్తున్నారు, చర్చి ఉడుతున్నారు, సాపలేస్తున్నారు, నిలువు మొక్కలు వేసి ప్రార్థన చేస్తున్నారు, పాట పాడేటప్పుడు ఉద్యోగంగా చప్పట్లు కొడుతున్నారు, కంజలు కొడుతూ ఉన్నారు. కనపాల కూర్చుంది సీనియర్, ఆ చీర పట్టుకొని లాగుతుందంట, లేదంటే జుట్టు పట్టుకొని లాగుతుందంట, లేకుంటే చెయ్యి పట్టుకొని లాగుతుందంట. ప్రార్థన అంతా అయిందాక చూసింది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అక్క ఏంటి అలా లాగుతున్నావు ఏంటి అని అంటే, నీకులాగా మేము కూడా అప్పుడు ఎగిరేమమ్మా, సార్లు నీ భక్తి ఆపు అని అంటున్నాడు. ఏమంటుంది? సీనియర్లు కదా, వాళ్ళు కుర్చీలు వేసినాకే వస్తారు, వాళ్ళు సాపలు వేసినాకే వస్తారు, వాళ్ళు ప్రార్థన అంతా అయినాకే సగం అయినాకే వస్తారు గెస్ట్లో. ముందు రమ్మంటే పనులవో, ముందు రమ్మంటే కుదరదు, అది ఆడికి నెలమనండి 5 గంటలే లేచి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆటంకపరుస్తుంది ఎవరు? చదవడం వచ్చిన నాయకులు చూస్తారండి. 15 వచ్చిన ప్రధాన యాజకులను శాస్త్రులను. చూడండి, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, దేవాలయములో సీనియర్లు, ముదురు టెంకలు ఉన్నాయి చూసారా? వాళ్ళు అలాగే చెబుతారండి. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ ఉడుకు రక్తం అండి, ఇదిగో మేము చెప్తున్నా విను అని ఆటంకపరిచేవారన్నా చూసావా? అన్నావు ఆటంకంగా అండి. ఆటంకం ఉంటే దేవుడు గిఫ్ట్ చేస్తానండి. అది నేను ఆటంకం ఉన్నా నాకు గిఫ్ట్, అది ఇంకా లేదు, ఇక జీవితంలో కోరుకునేది లేదు. ఆ గిఫ్ట్ వచ్చిందంటే ఇంకెందుకు పనికిరాము. దేవుని పని నీ వల్ల, నీ కుటుంబం వల్ల సాధ్యపడేలాగా ప్రయత్నం చేయగలగాలి. దేవుని పనిలో నీ సహకారము, సాయశక్తుల ప్రయత్నం చేయగలిగేటువంటి స్థితిని నువ్వు ఇవ్వగలిగినప్పుడు దేవుడు ఒక నూతన కార్యాలను దేవుడు మన పక్షాన్ని చేసేవాడు ఉంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం.
బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు ఏమండి పౌలు గారు అన్నాడు, ఆయన బలహీనుడు కాదు, బలహీనులైన వారిని సంపాదించుకోవడానికి నేను బలహీనుడిగా మారాను. అర్థమైందండి? బలవంతులను సంపాదించుకోవడానికి నేను బలవంతులుగా ఆయన స్థితి మార్చుకున్నాడు. కక్ష చేత గాని అత్యం చేత గాని దేవుని పని జరగటానికి ఎలాగైనా దేవుని పని జరగాలని తాను అనేక ప్రయత్నాల్లో ముందుకు కొనసాగాడు. ఇప్పుడు మరి మనం దేవుని పని కొనసాగటానికి, దేవుని పని మన సంఘం ద్వారా, మన గ్రామం ద్వారా, మన కుటుంబాల ద్వారా పని జరిగించడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాం? ఒక్క ఆత్మనైనా మన కుటుంబం ద్వారా రక్షించడానికి సాధ్యపడుతుందా? ఒక వ్యక్తినైనా మన కుటుంబం ద్వారా రక్షణలోకి నడిపించడానికి ఉపవాసం ఉంటున్నావా, కన్నీరు కారుస్తున్నావా, ప్రయాసపడుతున్నావా, మనం ఖర్చు అవుతున్నావా? ఏమన్నా అవుతున్నామండి? వచ్చే వాళ్ళు మనమే, వాళ్ళు అలాగే చెప్తారు, వెళ్తులే ఊరు వెళ్దాంప, సత్తుపల్లి వెళ్దాంప. మీటింగ్ పెట్టిన రోజే, ప్రార్థన పెట్టిన రోజే, ఆదివారం రోజే పనులు వస్తాయి. అభ్యంతరం పెడుతున్నావేమో జాగ్రత్త. పౌలు గారు అంత పరిచయం చేయడానికి కారణం ఏంటో తెలుసండి? పౌలు గారు అన్ని సంఘాలు కట్టడానికి, అంత సువార్త ప్రయాణాలు చేయడానికి కారణం తెలుసా? వారు ఎక్కడికి వెళ్ళినా కానీ సహకరించేటువంటి బిడ్డలు ఉన్నారు. వారు వెన్ను తట్టి మేమున్నామయ్యా అని బలపరిచి అడుగులో అడుగు వేసి నడిపించేటువంటి ప్రజలు ఉన్నారు. ఒక గ్రామంలోకి వెళ్తే ఎంతమంది కూడా లేరు, ఒక కుటుంబమే ఉంటుంది. ఒక కుటుంబమే అనేకులు రక్షణలోకి నడిపించిన కుటుంబాలు ఉన్నాయి. పౌలు శీలలు కావచ్చు, లేకుంటే అనేకమైనటువంటి బిడ్డలు స్టెఫెన్ కావచ్చు, ఇలాగా గాయు కావచ్చు, ఇలాగ అనేకమైనటువంటి భక్తులు అనేకమైనటువంటి రీతులుగా దేవుని పనిలో నిలబడి, అయ్యా మా సహకారం ఇది, మేము ఇదిగో ఈ పని చేస్తున్నాము, ఇది మా బాధ్యత, ఇది మేము చేయగలిగినది, మా స్తోమత కొద్ది మేము చేస్తున్నామని దేవుని పని కొరకు ప్రయాసపడిన బిడ్డలు ఉన్నారు. బలహీనులే. మాసిదోనియా సంఘం వారు పేదలే, దరిద్రులే. వారు కడు స్థితిలో ఉన్నప్పటికీ కూడా అందరికన్నా ఎక్కువగా వారు దేవుని గణపరచడానికి పని కొరకు వారు దాతృతగా నిలబడిన సందర్భాలు. ఎవరు ప్రేరేపించలేదండి, వారంతటి వారే సమర్పించుకున్నారు. బలవంతం చేయలా, వారే మా కొరకయ్యా, మా కుటుంబ క్షేమాల కొరకు, ఇది మా కుటుంబ క్షేమంలో అది రాయబడుతుంది, మా భద్రత కొరకు రాయబడుతుంది, దేవుని పనిలో మేము ఖర్చు అవ్వాలి అని వారు నిలబడిన సందర్భాలు బైబిల్లో అనేక కనబడతాయి. రోజు ఊర్లో సమస్య అయితే నిలబడుతున్నా, ఇంట్లో సమస్య అయితే నిలబడుతున్నా, వీధిలో సమస్య అయితే నిలబడుతున్నా, సంఘములో కార్యం అంటే ఏదైనా నీ వంతుగా నిలబడుతున్నావా? నిలబడుతున్నావా? అంటే ఎలాగ దేవుని కొరకు పని చేస్తున్నావు? పాడు చేస్తున్నావా, పని చేస్తున్నావా? ఎంతమంది సంఘ బిడ్డలు ఉన్నారని చెప్పుకుంటున్నాం కదా, ఈ సంఘ బిడ్డలు దేవునిని పాడు చేస్తున్నావా, పని చేస్తున్నావా? ఆదివారం అటెండ్ అవటమే కాదండి, సంఘంలో నా పని ఏంటయ్యా, సంఘంలో నా బాధ్యత ఏంటయ్యా, సంఘంలో నేనే నిర్ణయం తీసుకోవాలి ప్రభు అని నీ వడంబడిక దేవుని దగ్గర తీసుకోగలవా? అలాంటి వడంబడికి ఎప్పుడైతే తీసుకోగలవో అప్పుడు దేవుడు ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించేవాడు. ఆ కుటుంబాలకు కావాల్సిన స్థితిని దేవుడు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన అతిశయించేటువంటి ప్రతి విషయంలో కూడా దేవుడిని బట్టి అతిశయించేవాడుగా. ఇంకొక మాట చెప్పి దేవుని మాటలు ముగించుకుందాం. రోమపత్రిక 14వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 14:13. కాగా మనమే ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఎవరికంత ఆటంకం? ఎవరికి ఆటంకంగా ఉన్నాం? సహోదరునికి ఆటంకంగా ఉన్నాం, సహోదరునికి అభ్యంతరంగా ఉంటున్నాం, సహోదరునికి అడ్డుపడేవారు ఉంటున్నాం.
తీర్పు తీర్చడానికి వెళ్తున్నాం కానీ ఎవరికి ఏమి తీర్పు తీరుస్తున్నామో కూడా అవగాహన లేకుండా తీర్పు తీరుస్తున్నాం. ఈరోజు కుటుంబ స్థితులు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో ఎలా ఉంటా ఉన్నాయి? ఒకరినొకరు ఆటంకపరుచుకునే వారు ఉంటున్నాం, ఒకరినొకరు అభ్యంతరాలు చెప్పుకునే వారు ఉంటున్నాం, ఒకరినొకరు కారణాలు వెతికే వారు ఉంటున్నాం, ఒకరినొకరు విమర్శలు ప్రతికూలతలోనికి చెప్పుకునే వారు ఉంటున్నాం. కానీ అయ్యా అది మా కుటుంబము, మా కుటుంబ గౌరవం కొరకు, మా కుటుంబ విలువ కొరకు, మా కుటుంబ ప్రాధాన్యత కొరకు మేము నిలబడుతున్నాము, మా సంఘ గౌరవం కొరకు మేము నిలబడుతున్నామని తీర్పు తీర్చుకొనకుండా పని కొరకు నిలబడగలిగిన వ్యక్తులుగా మనం ఉంటున్నామా? కుటుంబంలోకి వెళ్తేనేమో ఎవరిష్టం వాడిది అయిపోతుంది. మా ఓడు చూసుకుంటాడులేండి, మా ఓడు సంవత్సరం క్రితం మా తాతయ్య చనిపోయాడు. అంటే మా నాన్న వల్ల చిన్నాన్న కొడుకు. ఆయన రైల్వే ఉద్యోగి, కొడుకు కూడా ట్రైన్ డ్రైవర్. ఇంకో కొడుకు, పెద్ద కొడుకు అగ్రికల్చర్లో చేస్తాడు. ఈయన ఎవరి దగ్గర ఉండడు, ఎందుకంటే సొంత ఊళ్ళోనే ఉంటాడు. మంచిగా ఇల్లు కట్టారు, ఏసీ పెట్టారు, చక్కగా ఉంది. చిన్న కొడుకు గుంటూరులో ఉంటాడు, పెద్ద కొడుకు ఏమో రేపల్లిలో ఉంటాడు. ఆయనకి ప్రమాదకరమైన స్థితి వచ్చింది. ప్రమాదకరమైన స్థితి వచ్చిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళు, వాళ్ళ బాబాయిలు, అన్నదమ్ముల పిల్లలు ఫోన్ చేసి, అన్నా నాన్నకు బాగాలేదు, బ్రెయిన్ ట్యూమర్ లాగా వచ్చింది, మరి పరిస్థితి బాగాలేదు, పిట్స్ కూడా వచ్చేటట్టు ఉన్నాయి, రండి అని అంటే, ఆయా ఉందిగా, ఆయా చూసుకుంటుంది అన్నాడు. ఒక ఆయన అన్నాడు కదా, డబ్బులు పంపిస్తున్నాం కదా, ఆయన పెన్షన్ వస్తుంది కదా, చూపించుకోవచ్చు కదా అని. ఎవరాళ్ళు? కన్న కొడుకులండి, కన్న కొడుకులు. ఇప్పుడు వాళ్ళకున్న ఆలోచన తెలుసా? ఆయనకు వచ్చే పెన్షన్ పెద్దోడికి ఎత్తున్నాడని ఒక ఆలోచన, ఆయన చిన్నోడు ఆలోచన చేస్తున్నాడు. చిన్నోడు ఆలోచన ఏంది? పెద్దోడు ఆలోచన ఏంది? ఆ వచ్చిన పెన్షన్ చిన్నోడికి ఎత్తున్నాడు, వాడికి ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, లేదా 2 లక్షలు 3 లక్షలు జీతం వస్తుంది, ఇదిగో ఈ పెన్షన్ కూడా ఆయనకి వెళ్తుంది, ఆడికే పెడుతున్నాడని. ఆయన ఎవరికి పెన్షన్ ఇట్లా, ఎవరికి రూపాయి ఇట్లా. ఆయన అన్నమాట ఏంటి తెలుసా? ఓయా నా కొడుకులు నన్ను చూడరు, ఈ డబ్బులుంటే ఏ అనామకుడైనా వచ్చి నన్ను చూస్తాడు, ఏ రోడ్డు పోయేవాడు ఇదిగో ఈ ఆయమ్మను చూడమన్నాగా నన్ను చూస్తుంది, కాబట్టి డబ్బులు సేఫ్ గా పెట్టుకుంటానయ్యా అని ఆ రోజే చెప్పాడు ఆయన. ఎందుకంత ధైర్యం నీ కొడుకుల మీద అంటే, నా కొడుకు సంగతి నాకు తెలుసయ్యా అని. కానీ ఒక కొడుకు వచ్చాడు, కష్టపడ్డాడు, కష్టపడి ప్రయాసపడి చివరికి నింద అనుభవించి ఆ చివరికి మనస్సు ఎలా మారిపోయిందో తెలుసా? చూసినోడికి ఏం పెట్టలేదు, చూసి ఆ ఎత్తిపోసి కష్టపడినోడికి ఏం పెట్టలేదు, బోరకు వచ్చినోడికి పెట్టేసాడు, చచ్చిపోయాడు. అదేమంటే రాసిచ్చాడు ఆయన అడుగుపోవాలి. రాయుడిని మాట తెలుసా? మన తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీర్పు తీర్చాలి? న్యాయం తీరుస్తున్నామా, లేకపోతే ఎవడు నాకు ఫేవరబుల్గా ఉన్నాడో వాడికి తీరుస్తున్నామా? ఎవరు తీర్చాలి తీర్పు? న్యాయం మాట్లాడు. మన తండ్రి చేసింది న్యాయమేనా? పని చేశారు, కష్టపడ్డారు, ప్రతిఫలం ఇవ్వాలి కదా. లేకుంటే ఇద్దరికి శిరుసాగముగా, అయ్యా ఇదిగో పని చేసావు కదా, నీకు ఇదిగో ఎంత, వీనికి ఎంత అనేటువంటి ఒక ప్రత్యేకత కావాలి కదా. అదేం లేదా? ఈరోజు అందుకే తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్త. మీ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకు కూడా తీర్పు ఎలా తీరుస్తున్నావు? ఒకరినొకలాగా చూసావు అనుకో, రేపు నువ్వు మంచాన్ని పెడితే ముత్తేసేవాడు కూడా ఉండవు. అదేనండి, అందుకే జాగ్రత్త.
నీకున్నది కొంచెం నీ కొరకు దాచుకోగలిగితే రేపు పొద్దున్న నిన్ను చూడటానికి వస్తారు. ఏం లేకపోతే ఎవరు రారండి. ఏమి లేకపోతే కట్టుకున్న భర్త రాడు, కన్న పిల్లలు కూడా రారు. ఇంకేంటంటే మానం, మర్యాద, గౌరవం కోసం ఒగ్గమింకొని చూసేటువంటి వారు ఉంటారు. ఇంక వాళ్ళు ఏంటంటే ఇంకేం చేస్తా, ఇక నలుగురిలో పరువు పోకుండా కాపాడుకోవాలని చూసేవాళ్ళు ఉంటారు. కన్నాం కాబట్టి, తల్లి కాబట్టి, తండ్రి కాబట్టి, కుమారుడు కాబట్టి అని చూసేవాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించినే మాట్లాడుతున్నా. రోజు తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్త. నువ్వు ఎలా తీర్పు తీరుస్తున్నావు? ఒకరికొకడు ఏమై ఉండమంటాడు? అభ్యంతరం కాకుండా చూసుకోండి. అభ్యంతరం పడితే దేవుడు సముద్రములో ఆయనకి తిరగటి రాయి కట్టి సముద్రములో పడవేయమంటాడు. రోజు ఎలాంటి స్థితిలో ఉన్నామో మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం, మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలు తన వీటిలో భద్రపరుచినట్లుగా యేసుక్రీస్తు వారు పరిచర్యకు ఆటంకంగా నిలబడి